తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని దారి మళ్లించడం జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేయడం అసాధ్యమైంది. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించడం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెంటనే శంషాబాద్ నుంచి బెంగళూరుకు మళ్లించారు. ఎటకెలకు బెంగళూరులో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చినటువంటి విమానంలో ల్యాండింగ్ అయ్యేటువంటి సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అయ్యేటువంటి సమయానికి వాతావరణం అనుకూలించలేదు. భారీ వర్షము, అలాగే వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలించకపోవడం వల్ల ఆ ఫ్లైట్ ని బెంగళూరుకి డైవర్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఆయన ల్యాండ్ అయ్యారు. అయితే తిరిగి హైదరాబాద్ కి రావడానికి సంబంధించినటువంటి సమాచారం మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించకపోగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వకపోవడం వల్లనే బెంగళూరుకి డైవర్ట్ చేశారు. దాంతో పాటుగా లాంగ్ జర్నీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యూయల్ కి సంబంధించినటువంటి సమస్య కూడా వస్తుంది కాబట్టి నియర్ బై ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో సాధారణంగా విమానాలను ల్యాండ్ చేస్తుంటారు. ఆ క్రమంలో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం అనుకూలించకపోగా ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొట్టడానికి కూడా ఫ్యూల్ అందుబాటులో లేకపోవడం, ఈ నేపథ్యంలో నియర్ బై ఉన్నటువంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దారి మళ్లించినటువంటి పరిస్థితి కనపడుతుంది. బెంగళూరులో ఈ విమానం ల్యాండ్ అయింది. మరి కాసేపట్లో ఆ ఫ్యూయల్ రీఛార్జ్ చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ కి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఆయన హైదరాబాద్ రీషెడ్యూల్ చేసుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా చారి? కొద్దిసేపటి క్రితమే బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. దీనికి సంబంధించి ఫ్యూయల్ రీఛార్జ్, ఆ తర్వాత రిటర్న్ జర్నీకి సంబంధించి మరి కాసేపట్లోనే సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సీఎం ని రిసీవ్ చేసుకోవడానికి అధికారులు అలాగే ప్రోటోకాల్ స్టాఫ్ అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బెంగళూరు నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చేటువంటి అవకాశము కనబడుతుంది. 1 అవర్ లోనే హైదరాబాద్ చేరుకుంటారు కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో రిటర్న్ జర్నీకి సంబంధించినటువంటి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని దారి మళ్లించడం జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వస్తున్నారు. అయితే వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేయడం అనేది అసాధ్యంగా మారింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని అప్పటికప్పుడే బెంగళూరుకు మళ్లించడం జరిగింది. బెంగళూరులో సేఫ్గా ల్యాండ్ అయినటువంటి విమానం సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత మరి కాసేపట్లోనే ఆయన రీషెడ్యూలింగ్కి సంబంధించి పూర్తి అప్డేట్ అందే అవకాశం కనిపిస్తోంది. 1 గంట వ్యవధిలో ఆయన హైదరాబాద్కు చేరుకునే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందే అవకాశం కనిపిస్తోంది.